జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి జీఎం ఆఫీస్ ఎదుట కార్మికులు చేపట్టిన దీక్ష 5వ రోజుకు చేరింది. సింగరేణి బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు సింగరేణి సంస్థను తాకట్టు పెట్టడం కోసం ప్రయత్నిస్తుందని ఆరోపించారు ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్. కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు భవిష్యత్తు లేకుండా చేసేందుకు కుట్ర చేస్తుందని ధ్వజమెత్తారు. సింగరేణి విషయంలో కేంద్రం తీరు మార్చుకోవాలన్నారు. లేని పక్షంలో తాము ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్మికులు. పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 10వసారి వేలం పాట ఈరోజు జరుపుతూ ఉన్నది. సింగరేణి బ్లాక్ అయిన శ్రావణపల్లి గనిని ఎట్లయినా సింగరేణికి దక్కించాలని ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈనాటికి 5 రోజులైంది నిరాహార దీక్షలు చేపట్టి. నిన్న అన్ని సంఘాలతో ధర్నా జరిగింది, కలెక్టర్ల ముట్టడి జరిగింది. దీని ప్రధానమైన అంశం ఏంటంటే సింగరేణి ప్రభుత్వ రంగ పరిశ్రమ దీన్ని సాధించుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రైవేటు వాళ్ళ దగ్గరికి పోతే ఇది ప్రజలకు కూడా ఆర్థిక భారం పడే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ, మార్గదర్శకాలు ప్రభుత్వానికి సంబంధించినవి ఉంటాయి. ప్రైవేట్ వాడు వస్తే ఈరోజు బొగ్గు ధర పెంచుకుంటే బొగ్గు ధరతో పాటు దానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ ధరలు పెరుగుతాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి, అదేవిధంగా నిత్యావసర వస్తువులు కూరగాయల ధరలు పెరుగుతాయి. కాబట్టి ప్రజలు కూడా దీన్ని ఆలోచించాలి. ఇది ప్రజా పోరాటంగా రూపొందించాలంటే ప్రజల మద్దతు అవసరము. ఎందుకంటే కార్మికులకు సంబంధించి ఈరోజు చాలా చిన్న పాత్ర ఉంటుంది. అవసరమైతే సమ్మెలు చేయడం ద్వారా మాత్రమే కార్మిక వర్గం యొక్క పరిధి. కానీ ఈరోజు రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చేసినట్టుగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి వైజాగ్ స్టీల్ని ఎట్లయితే రక్షించుకోవడానికి ఒక పోరాటాలు చేసినాయో అదేవిధంగా తెలంగాణలో కూడా అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు పోరాటానికి రూపకల్పన చేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమ కనుక నిజంగా ప్రైవేట్ అయితే ఈ అందరి భాగస్వామ్యంతో ప్రైవేట్ అయినట్టుగా మేము భావిస్తాం. అందుకనే రాజకీయ పార్టీలు ఆలోచించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర వహించి అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి వాళ్ళతో మాట్లాడి అవసరమైతే దేనికైనా సిద్ధమన్నట్టుగా చెప్పి ఈరోజు సింగరేణిని రక్షించుకోవడం ఒకటే తక్షణ కర్తవ్యంగా ఏఐటీసీ భావిస్తూ ఉన్నది. 5వ రోజు మేము రిలే నిరాహార దీక్ష చేయబట్టి కేంద్ర ప్రభుత్వం సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పి ఇంతకుముందు ఇందిరాగాంధీ గారు 1975లో ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ సింగరేణిని గవర్నమెంట్గా ప్రకటించి ఈ సింగరేణిని కాపాడుకుంటూ వస్తున్నాం. దీన్ని తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ క్యాపిటల్ మైన్గా ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లను ఈ బీజేపీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ మైనింగ్ బొగ్గు బ్లాక్లను అమ్మేయటం, ప్రైవేటు వాళ్ళకు అమ్మేయటం జరుగుతుంది. ఈ ప్రైవేటు వాళ్ళను అమ్మేయటం తెలంగాణలో సింగరేణిలో ఎటువంటి ఏ బొగ్గు బ్లాకులను కూడా అమ్మివేయకుండా సింగరేణికే